హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను లంచ్లోకి బీన్స్, ఆలు, టమాటో మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, బీన్స్, ఆలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాను. చిన్న మంట మీద ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక టమాటోస్ వేసుకున్నాను. టమాటోస్ ఆయిల్లోనే మనము చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది మంచిగా మగ్గాలి. అప్పుడే మనకు కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. టమాటా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆలు, బీన్స్ వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను, సరిపడా పసుపు వేసాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ కూర చపాతీలోకి చాలా బాగుంటుందండి. పుల్కా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ కారము, ధనియాల పొడి వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఆయిల్లో. మనకు వెజిటేబుల్స్ కొంచెం ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ వేసేసాను. సోయాబీన్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే చాలండి, మనకు తొందరగానే ఉడికిపోతుంది. అంతేనండి, ఒక విజిల్ పెట్టాను. ఎంతో టేస్టీ అయిన ఆలు, బీన్స్, సోయాబీన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ పూరి, పుల్కా, చపాతీలోకి చాలా మంచి కాంబినేషన్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.